టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు ఇంపార్టెంట్ జీకే, కరెంట్ అఫైర్స్, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ వివరాలు ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనకు ప్రధానమైన వార్త ఏంటి అంటే, కొత్త సంవత్సరం అంటే 2026లో 14,000 పోలీస్ కానిస్టేబుల్స్ భర్తీ కోసము నోటిఫికేషన్ జారీ చేస్తామని డీజీపీ గారు నిన్న ప్రెస్ మీట్లో పేర్కొనడం జరిగింది. అన్ని మీడియా ఛానల్ కూడా మనకి వార్త ప్రధానంగా వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తను మీకోసం అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. మరి ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ రావడం 2026లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. త్వరలో నోటిఫికేషన్ విడుదల, 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు, ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు అంటూ మనం ఇక్కడ ఆర్టికల్ అయితే చూడొచ్చు. తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి నిన్న స్పష్టం చేయడం జరిగింది. మరి దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు అయితే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. 14,000 స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ల భర్తీకి సంబంధించిన ప్రపోజల్స్ ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించి ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్లు జరిగాయి. ఒకటి 2016లో 9,281 పోస్టులు, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. 2023 నుంచి మనకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ అయితే మరి లేట్ అవుతున్నది. కాబట్టి ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించడం అనేది జరిగింది. ఇక పోలీస్ శాఖలో ఏటా మనకి రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి ఖాళీలు అయితే ఎప్పటికప్పుడు ఏర్పడుతున్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది తప్పనిసరి అవుతుంది. క్రమం తప్పకుండా 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ఆ రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్యను మనం ఫిల్ చేసినట్టు అవుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ మరి ఉన్న పోలీసుల మీద పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తప్పకుండా మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, మెటీరియల్ అయితే ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. ప్రతి వీడియోలో కూడా మీకు 10 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చూడండి. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి మీకు చాలా వీడియోస్ ఉంటాయి. డైలీ జీకే క్విజ్ పేరుతోటి. సో ఇంకా ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.